హాయ్ వ్యూవర్స్. హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ హీరోగా జోఫెన్ కొసెన్స్కీ దర్శకత్వంలో రూపొందిన అమెరికన్ స్పోర్ట్స్ ఫిల్మ్ డ్రామా ఫిల్మ్ F1. జోఫెన్ కొసెన్స్కీ డైరెక్టర్ రీసెంట్ మూవీ టాప్ గన్ మేవరిక్. అతని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రమే F1. ఇది ఫార్ములా వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాక్డ్రాప్లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ సౌజన్యంతో రూపొందించారు ఈ సినిమాను. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $300 million, మన కరెన్సీలో వచ్చేసి 2,580 కోట్లు. ఈ మూవీలో మరొక ప్రాధాన్యపరంగా టామ్సన్ ఐడ్రిస్, కెర్రీ కండన్ లాంటి తదితరులు నటించారు. దీన్ని వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ అండ్ యాపిల్ ఒరిజినల్ ఫిలిమ్స్ వారు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ మూవీ రివ్యూకి వస్తే, న్యూయార్క్ క్యాబ్ డ్రైవర్ అండ్ ప్రొఫెషనల్ గ్యాంబ్లర్గా బ్రాడ్ పిట్ నటించాడు. ఈ మూవీలో సన్నీ హేస్ పాత్రలో బ్రాడ్ పిట్ నటించారు. మూవీ విషయానికి వస్తే, 1990లో జరిగిన రేసింగ్లో తీవ్రంగా ప్రమాదానికి గురైన ఆయన F1 నుంచి రిటైర్ అవుతాడు. ఆ తర్వాత న్యూయార్క్లో టాక్సీ డ్రైవర్గా మారుతాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆయన అయితే రిటైర్మెంట్కి చెప్పి మళ్ళీ అపెక్స్ గ్రాండ్ ప్రీ టీంలో పాల్గొనాలని తన స్నేహితుడు కోరుతాడు. ఆ రేసింగ్లో సోనీ హేస్ పాల్గొన్నాడా? ఆ తర్వాత ఆయన జీవితంలో ఎలాంటి ట్విస్టులు వచ్చాయనేది మిగతా స్టోరీ పాయింట్. ఈ మూవీలో ప్రముఖ రేసింగ్ స్టార్ లెవిస్ హామిల్టన్ కూడా నటించాడు. తను ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా చేశాడు. ఈ మూవీలో మనకు రియల్గా స్పోర్ట్ కార్స్ అయిన ఈ ట్రాక్ రియల్ క్యాప్చర్తో దీన్ని తీశారు. ముఖ్యంగా రేసింగ్ స్పీడ్ క్యాప్చర్ చేసిన విధానం అయితే చాలా అద్భుతం. ఈ మూవీకి డైరెక్టర్ జోఫెన్ కొసెన్స్కీ స్క్రీన్ ప్లే కూడా ఒక ప్లస్ పాయింట్. మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డార్క్ నైట్ రైసెస్ అండ్ ఇంటర్స్టెల్లార్ అలాంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. చూస్తున్నంతసేపు మనం కూడా ఆ స్పీడ్ ట్రాక్లో ఉన్నట్టు 300 స్పీడ్లో వెళ్తుంటే ఆ డ్రైవర్ సీట్లో ఉంటే ఎలా ఉంటుందో అప్పుడు అలాంటి ఫీల్ కలిగిస్తుంది మనకు. నిజంగా కెమెరా వర్క్ అద్భుతం. ఈ మూవీ గురించి రియల్గా కొందరు రేసర్లు కూడా ఈ మూవీలో మనకు ఒప్పిస్తారు. సేమ్ ఈ మూవీ మొత్తం రియల్ ట్రాక్స్లోనే తీశారు. ఈ హంగేరీ అండ్ ఫోర్డ్, అలాగే ఈ అబుదాబి, యూకే రియల్ ట్రాక్లోనే ఈ మూవీ అంతా షూట్ చేశారు. ఈ మూవీ రియల్గా మనకు ఒక మంచి ఫీల్ కలుగుతుంది. మూవీ అయితే ఓవరాల్గా సూపర్. చూడొచ్చు మూవీని, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బిగ్ స్క్రీన్లో చూస్తే చాలా బాగుంటుంది మూవీ.